బండికి పాత వైరింగ్ గిట్ ఉంది, పాత వైరింగ్ గిట్తో కానీ మనకి పని లేదు. అదేవిధంగా మనం కొత్త వైరింగ్ గిట్ కానీ తెచ్చుకున్నాం, కొత్త వైరింగ్ గిట్తో కానీ మనకి పని లేదు. అయితే మనం ఇప్పుడు బండి స్టార్ట్ చేయాలి, బండిలో వైరింగ్ గిట్ లేకుండా బండి స్టార్ట్ చేయాలి. అయితే దానికి సంబంధించిన సీడేకాయలు కానీ రెడీగా ఉంది మనకి, అదేవిధంగా బ్యాటరీ కానీ రెడీగా ఉంది. ఈ బ్యాటరీతో లాస్ట్ టైం మీకు చెప్పాను బ్యాటరీతో బండి స్టార్ట్ చేయొచ్చని. అయితే బ్యాటరీతో కానీ స్టార్ట్ చేయకూడదు. నెక్స్ట్ ఎలా, మనం బ్యాటరీ రెక్టిఫైర్ తో కానీ బండి స్టార్ట్ చేయొచ్చు. ఎలా బ్యాటరీ రెక్టిఫైర్ అంటే బ్యాటరీ రెక్టిఫైర్ కదా ఇక్కడ ఆప్షన్లు, ఒకటి బ్యాటరీ అని ఉండాలి లేకపోతే రెక్టిఫైర్ అని ఉండాలి. లాస్ట్ టైం నేను ఈ బ్యాటరీ మీద చూపించాను, అయితే ఈసారి బ్యాటరీ ప్లస్ రెక్టిఫైర్ మీద కానీ చూపిస్తాను. అంటే బ్యాటరీ లేకుండా కానీ మనం బండి స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాను. ఎందుకంటే ఈ సీడే అనేది బ్యాటరీ సప్లై కావాలి భయ్యా, ఒకసారి చూడండి భయ్యా. ఓకే భయ్యా, టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు మనకి బండిలో వైరింగ్ గిట్ లేదు కాబట్టి వైరింగ్ గిట్ కోసంగా కొన్ని వైర్స్ అయితే కావాలి. ఈ వైర్స్ తో మీకైతే నేను బండి స్టార్ట్ చేసి చూపిస్తాను. అయితే ఇక్కడ బండి వైరింగ్ గిట్ తో పని లేదు. అసలు దీనివల్ల యూజ్ ఏంది అని మీరు అనుకుంటున్నారా? బండిలో ఎప్పుడైనా వైరింగ్ గిట్ ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ లేకపోతే వగేరా ఇంకేమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మనకి వైరింగ్ గిట్తో పని లేకుండా బండి స్టార్టింగ్ అనేది ఎలా టెస్ట్ చేయాలి? ఇప్పుడు సపోజ్ బండి ఒక జర్కింగ్ కంప్లైంట్ వస్తుంది, వైరింగ్ గిట్ మీద డౌట్ ఉంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి బండి డ్రైవింగ్ చేసుకుని చూసుకున్న తర్వాత చేంజ్ చేసుకోవచ్చు కదా. అందుకే నేను ఈ విధంగా చెప్తున్నది. ఒకసారి నేను ఏం చేస్తానంటే ఈ కవర్లో మనకి ఏమేమి వైర్లు కావాలో ఆ వైర్లు అనేది తీసుకునేసి తర్వాత మీకైతే తర్వాత కలుసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే మనం ఈ వైర్లు తీసుకున్నాము. 1 2 3 4 5 6 7 8 9 10 వైర్లు తీసుకుంటాం టోటల్గా. ఇప్పుడు ఈ 10 వైర్లతో మనం ఏం చేస్తామంటే ఈ 10 వైర్లతోనే మనం బండి స్టార్ట్ చేస్తాం. ఏది ఫస్ట్ బ్యాటరీతో స్టార్ట్ చేస్తాం. అంటే బ్యాటరీతో ఎలా కనెక్ట్ చేయాలి భయ్యా, లాస్ట్ టైం మీకు ఫ్యాషన్ ప్రోకి ఎలా ఉంటుందో సేమ్ సబ్జెక్ట్ అలాగే ఉంటుంది. అయితే దీంట్లో మీకు జస్ట్ ఏంటంటే అప్డేట్ చేసిందంటే బ్యాటరీ లేకుండా మనం బ్యాటరీ రెక్టిఫైర్తో కానీ బండి స్టార్ట్ చేసి చూపిస్తా అని చెప్పాను కాబట్టి అదొక ప్లస్ కింద తీసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే మీకు ఆల్మోస్ట్ ఈ సీడేకాయకి సంబంధించిన ఫస్ట్ డయాగ్రామ్ చూడండి భయ్యా, మీకు స్క్రీన్ మీద అయితే యాడ్ చేశాను. ఓకే, నేను ఇందాక చెప్పాను ఫస్ట్ అనేది వచ్చేసి మామూలుగా పికప్ కాయలు సంబంధించింది, సెకండ్ వచ్చేసి మామూలు పవర్ కాయలకు అవుట్పుట్, అదేవిధంగా థర్డ్ వచ్చేసి బ్యాటరీ ఎర్త్, ఫోర్త్ వచ్చేసి బ్యాటరీ ప్లస్. ఇది రెండు అయితే మనకి కార్బోరేటర్. ఈ టైప్ మ్యానెట్ రౌండ్ కలర్ మ్యానెట్ ఉందంటే కంపల్సరీగా ఈ సీడే కాయలకు బ్యాటరీ లేకపోతే రెక్టిఫైర్ 4 ఏదో ఒకటి ఉంటే మనకి బండి స్టార్ట్ అవుతుంది. మీకైతే నేను టక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరైతే చూస్తూ ఉండండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే మనకి ఫస్ట్ మీకు చెప్పండి ఏంటంటే పికప్ కాయలు పవర్ తీసుకున్నాం. పికప్ కాయలు పవర్ కానీ తీసుకుంటే మనకి ఇక్కడ ఈ జాక్లో ఉంటుంది భయ్యా, ఏదైతే ఈ కలర్ ఏం చూస్తారు బ్లూ కలర్ వేరు, ఇదే మనకి పికప్ కాయలు సంబంధించింది. వైట్ కలర్ వచ్చేసి రెక్టిఫైర్ అంటే లోపల ఉన్న మ్యానెట్ కాయల నుంచి పవర్ వస్తుంది. ఇది మామూలు గ్రీన్ వచ్చేసి పికప్ కాయలకి లైటింగ్ కాయలు 2 కాయలకి ఎర్త్ వేరు. ఈ ఎర్త్ వేరే మనం తర్వాత బ్యాటరీ లేకుండా ఎక్కడి నుంచి ఎర్త్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఫోన్ కరెక్ట్గా పెట్టు తర్వాత చెప్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే పికప్ కాయలు పవర్ ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే పికప్ కాయలు ఫస్ట్ పాయింట్లో పికప్ కాయలు పెట్టాను. పికప్ కాయలు కానీ ఇక్కడ జాయింట్ వైరు, ఓకేనా, మనం వైర్ ఏం కట్ చేయకుండా డైరెక్ట్గా అయితే వైర్ అయితే పెట్టాము. ఇది ఫస్ట్ పికప్ కాయలు. ఇంకా సెకండ్గా చూసుకుంటే పవర్ కాయలకు అవుట్పుట్. ఓకే ఫ్రెండ్స్, మనం సెకండ్గా చూసుకుంటే ఏదైతే మనకి పవర్ కాయలు చెప్పానో పవర్ కాయలకు అవుట్పుట్ ఇచ్చాం. ఇప్పుడు పవర్ కాయలకి ఎర్త్ కావాలి. ఓకేనా, ఎర్త్ ఎక్కడి నుంచి కావాలి? సరే ఎర్త్ పర్లేదు ప్రజెంట్ ఆపేసిన తర్వాత చూసుకుందాం ఎర్త్ సంగతి. అది ఎర్త్ ఇవ్వాలి, మనం ఎక్కడి నుంచి తర్వాత లాక్కుందాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎర్త్ లేకుండా ఉంటే ఏం జరగదో చూద్దాం. నెక్స్ట్ స్టార్ట్ స్టెప్లో ఏం చేయాలి, బ్యాటరీ మైనస్ చేయాలి. మీకు ఫస్ట్ ఏం చెప్పాను, నేను బ్యాటరీతో స్టార్ట్ చేసి చూపిస్తాను చెప్పాను కదా. ఫస్ట్ బ్యాటరీకి ఒక 2 వైర్లు అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, 2 వైర్లు అయితే బిగించేసాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే ఎర్త్ వైర్ ఏ పోల్ చెప్పాను మీకు, థర్డ్ పోల్. ఓకేనా, మీకు డయాగ్రామ్ కానీ స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. థర్డ్, అదేవిధంగా ఫోర్త్లో ప్లస్ బ్యాటరీ ప్లస్. ఓకే, ఫోర్త్లో బ్యాటరీ ప్లస్. ఓకే, ఇప్పుడైతే మనకి యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి మీకు కిక్ కొట్టి బండికి పవర్ చెక్ చేద్దామా. ఇక్కడ ఎర్త్ వైర్ అనేది ఫిట్ వైర్ అనేది ఇక్కడ ఫిట్ చెప్పినా మనకి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనకి ఇంతకుముందు ఫ్యాషన్ ప్లస్లో కానీ చూసుకుంటే ఇలాంటి పిన్స్ అనేది 2 వస్తాయి. ఓకేనా, ఎలాంటి పిన్స్ 2 వచ్చినప్పుడు కంపల్సరీగా మనం ఎర్త్ అనేది ఇవ్వాలి. ఇక్కడ ఎలాంటి పిన్ను లేదు కాబట్టి ఆల్మోస్ట్ కాయలు అనేది బాడీ ఎర్త్ కాబట్టి బాడీకి ఎర్త్ వస్తుంటుంది. అయితే మనం ఒక పని చేయాలి, కంపల్సరీగా బాడీకి ఎర్త్ ఆడ ఉంది కాబట్టి ఇక్కడ పికప్ కాయలకి ఎర్త్ ఉంది కాబట్టి మనం బ్యాటరీ అనేది పెట్టాం కాబట్టి అయితే ఇంజిన్కి ఎర్త్ రాదు. అయితే మీకు ఒకసారి కిక్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత మీకు ఈ చిన్న వైర్ కనెక్ట్ చేసి బండి స్టార్ట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను కిక్ కొడతా, మీరు చెక్ చేస్తున్నానండి. ఓకేనా, చూసారా రాలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పికప్ కాయలకి ఎర్త్ ఇవ్వాలి. ఇక్కడ గ్రీన్ కలర్ వైర్ అని చూసారా, ఈ గ్రీన్ కలర్ వైర్లో దీన్ని దోపాను. ఇక్కడ అనేది బ్యాటరీలో మైనస్ ఉంది కదా, మైనస్కి దోపాం. ఇప్పుడు ఏమైంది, బ్యాటరీ నుంచి ఎర్త్ ఇంజిన్లోకి వెళ్ళింది,
అదేవిధంగా ఇక్కడ పవర్ కాయలకు కానీ ఎర్త్ వెళ్ళింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తా చూడండి, చూసారా? ఇప్పుడు బండి స్టార్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఎర్తగా నీవేసాం అనుకో బండి స్టాప్ అయిపోద్ది. చూడండి, ఓకేనా? బండి స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మీకు బ్యాటరీతో టెస్ట్ చేసి చూపించాను, ఓకేనా? బ్యాటరీతో బండి స్టార్ట్ చేసి చూపించా భయ్య. మన వైరింగ్ గిట్లో బండిలో ఏదైతే వైరింగ్ గిట్ ఉందో వైరింగ్ గిట్ మొత్తం బండిలో ఎక్కించిన లోపల జరిగే ప్రాసెస్ మొత్తం ఇదే. అయితే బ్యాటరీ లేకుండా కానీ బండి స్టార్ట్ అవ్వద్దు అని చెప్పేసి లాస్ట్ టైం అడిగారు ఎప్పుడు ఫ్యాషన్ ప్రొవిజన్లో. అందుకని చెప్పేసి ఈ గ్లామర్ కానీ సేమ్ సబ్జెక్ట్ కాబట్టి ఈ బ్యాటరీ లేకుండా ఎలా స్టార్ట్ చేయాలి ఇప్పుడు చెప్తాను మీకు. నేనేం చేస్తానంటే ఈ బ్యాటరీ వైర్స్ అనేది ఓపెన్ చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, బ్యాటరీ అయితే ఇప్పేసాను. ఇప్పుడు మనం బ్యాటరీ ప్లేస్లో రెక్టిఫైర్ తీసుకున్నాం. అంటే ఇక్కడ బ్యాటరీ కనెక్షన్ అనేది తీసామంటే మనకి బండి ఆగిపోద్ది. ఇప్పుడు రెక్టిఫైర్తో ఎలా స్టార్ట్ చేయాలి? మనకి రెక్టిఫైర్లో కానీ పవర్ వస్తుంది భయ్య. ఏదైతే మనకి ఇంజిన్ నుంచి మ్యాగ్నెట్ కాయిల్ నుంచి వస్తుంది పవర్, ఆ పవర్ అనేది దీన్ని రెక్టిఫైర్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత డీసీగా మారుతుంది కాబట్టి, అంటే లోపల ఫిల్టర్ జరగదు కాబట్టి ఆ ఫిల్టర్ పవర్ అనేది సీడే కాయిల్కి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి? కొన్ని వైర్లు తీసుకోవాలి, మళ్ళీ చేంజ్ అవుతాయి వైర్లు దీనికి. ఓకే ఫ్రెండ్స్, చూడండి నేను మళ్ళీ 3 వైర్లు తీసుకున్నాను. ఈ 3 వైర్లో మనము దీంట్లో ఏది ఒక వైర్ రిమూవ్ చేయొచ్చు. ఈ రెడ్ కలర్ వైర్ అనేది రిమూవ్ చేయొచ్చు, ఎందుకంటే దీని క్లిప్ అనేది వేరుగా ఉంటుంది. ఇక్కడ క్లిప్ అనేది బ్యాటరీ క్లిప్ ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలంటే ఏదైతే రెడ్ కలర్ ప్లేస్లో ఈ రెడ్ కలర్ వైర్ పెట్టేసేయండి, ఓకేనా? ఇప్పుడు మనం రెక్టిఫైర్ నుంచి పవర్ తీసుకున్నాం కాబట్టి వైర్ కానీ చేంజ్ అవుతుంది. ఈ వైర్ ఏం చేస్తారు? మనకి రెక్టిఫైర్లో కానీ చూసుకుంటే మీకు డయాగ్రామ్ అనేది పైన ఎంటర్ చేశాను. ఈ రెక్టిఫైర్లో టాప్లో ఫస్ట్ పిన్ ఉంది చూసారా? ఇది బ్యాటరీ అవుట్పుట్ వస్తుంటుంది భయ్య దీంట్లో. ఓకే, బ్యాటరీ అవుట్పుట్ అంటే రెక్టిఫైర్ నుంచి బ్యాటరీకి సప్లై వస్తుంటుంది ఎప్పుడైనా మీరు చెక్ చేసుకోవాలంటే. ఈ కింద చూసారా, ఇది వైర్ ఏది ఈ కింద చూసారా? ఇది రెక్టిఫైర్లోకి మ్యాగ్నెట్ నుంచి పవర్ వస్తుంటుంది భయ్యో, ఓకేనా? రెక్టిఫైర్లోకి ఈ మ్యాగ్నెట్ పవర్ ఏదైతే వైట్ కలర్ వైర్ చూసారా, ఈ వైట్ కలర్ వైర్ నుంచి పవర్ వస్తుంటుంది. అందుకని దీన్ని ఏం చేయాలి? ఇది దీంట్లో దోపేయాలడా, ఓకేనా? మ్యాగ్నెట్ నుంచి వచ్చే పవర్ అనేది మనం రెక్టిఫైర్కి ఇచ్చాము. ఇక్కడ రెక్టిఫైర్ నుంచి బ్యాటరీ సప్లై అనేది సీడే కాయలకి ఇచ్చాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనం ఎర్త్ ఇవ్వాలి. ఎర్త్ అనేది ఎక్కడుంది? ఇది కానీ చూసుకుంటే మనకి లైటింగ్ కాయలు సంబంధించింది పైన టాప్లో ఉన్నది, కింద కానీ చూసుకుంటే ఎర్త్. ఓకే, ఈ ఎర్త్ వైర్ అనేది ఇక్కడ దోపేసి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఎర్త్ ఉంది కాబట్టి ఈ ఎర్త్కి ఇలా దోపేద్దాం. ఓకే, పర్ఫెక్ట్. ఓకేనా? ఇప్పుడు చూసారా మొత్తం సిస్టమ్ చేంజ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు టోటల్గా అయిపోయింది. ఇప్పుడు మనం మళ్ళీ బండి స్టార్ట్ చేద్దాం. చూసారా బండి స్టార్ట్ అయిపోయింది. అంటే మనకి బ్యాటరీ లేకుండా కానీ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఏ ఒక్క కనెక్షన్ తీసినా మనకి బండి ఆగిపోద్ది. ఇప్పుడు చూడండి, సపోజు ఈ రెక్టిఫైర్ ఉంది, ఎర్త్ వైర్ తీస్తాం అనుకో, ఎర్త్ వైర్ తీస్తున్నాను. చూసారా బండి ఆగిపోయింది, ఓకేనా? ఎర్త్ మ్యాగ్నెట్ నుంచి వచ్చే ఏదైతే లైటింగ్ కాల్ ఉందో లైటింగ్ కాల్ సప్లై లోపల ఫిల్టర్ అయ్యి బ్యాటరీ సప్లై అనేది సీడే కాల్లో పోతుంటుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ కనెక్షన్ కలుపుతాను, మరొకసారి స్టార్ట్ చేస్తాను చూడండి. ఓకేనా? చూసారా మనకి దేంతో పని లేదు, అంతే. మీరు బండిలో ఇలాగే పెట్టేసి ఆ వైర్లు అనేది మామూలుగా పెట్టేసి టేప్ వేసుకుని బండి కావాలన్నా రన్నింగ్ చేసుకోవచ్చు, అంటే వైరింగ్ ఇటుతో పని లేకుండా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మనం బ్యాటరీతో కావాలంటే బ్యాటరీతో పెట్టుకోవచ్చు, లేకపోతే బ్యాటరీ ఉన్న రెక్టిఫైర్తో కావాలంటే రెక్టిఫైర్తో పెట్టుకోవచ్చు. అక్కడ ఒక మిగిలిన ఒక పిన్ ఏంటంటే హెడ్లైట్కి దీంట్లో పవర్ అనేది రేట్ చేసే కొద్ది పవర్ వస్తుంటుంది, అంటే ఏసీ సప్లై వస్తుంది. హెడ్లైట్కి ఏసీ సప్లై అంటుంటుందా, ఆ పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనకి హోండా హీరోకి మొత్తం సప్లై అనేది ఇదే విధంగా ఉంటుంది, ఏం చేంజ్ అవ్వదు. అంటే సప్లై అంటే రెక్టిఫైర్ సప్లై పై నేను చెప్పేది సీడే కాదు సప్లై కాదు. రెక్టిఫైర్ ఏంటంటే ఫస్ట్ బ్యాటరీ అవుట్పుట్, తర్వాత హెడ్లైట్కి అవుట్పుట్, తర్వాత ఏంటంటే మ్యాగ్నెట్ కాయిల్ నుంచి ఇన్పుట్, ఎర్త్ ఇన్పుట్. ఇది టోటల్ ఇక్కడ ప్రాసెస్ జరిగేది. మనకి బండి కానీ చూసుకుంటే ఆన్లో ఉంది, ఓకే. ఇక్కడ దేంట్లో ఏ ఒక్క వైర్ తీసినా ఆ బండి ఆగిపోద్ది. ఇప్పుడు మ్యాగ్నెట్ నుంచి సప్లై వైట్ కలర్ మ్యాగ్నెట్ నుంచి పవర్ ఆగిపోద్ది. ఎందుకంటే మ్యాగ్నెట్ నుంచి పవర్ అనేది దీంట్లోకి వస్తేనే కదా, దీంట్లో బ్యాటరీ పవర్ అనేది దాంట్లో ఫిల్టర్ దాంట్లోకి వెళ్ళేదానికి, ఓకేనా. మెయిన్ ఇంపార్టెంట్గా ఈ వైర్లు అయితే మనకి బండిలో ఉంటే బండి అనేది ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోద్ది భయ్య. ఫ్రెండ్స్, టోటల్గా చూస్తారు కదా, మీకు వీడియో నచ్చిన ఒక లైక్ కామెంట్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో చేస్తే మన ఛానల్ కదా గట్టిగా సపోర్ట్ చేయండి భయ్య. ఇలాంటి వీడియోస్ ప్రతి బండి మీద అయితే మీకు తీసుకొస్తున్న వైరింగ్ ఇట్లా లేకుండా ఎలా టెస్ట్ చేసుకోలేదు అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే మీరు లైక్ మర్చిపోయారంటే
నేను కానీ వీడియోస్ మర్చిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు సపోర్ట్ చేసేదాన్ని బట్టే ఇంత టైం స్పెండ్ చేసి ఇన్ని వైర్లు కట్ చేసి మీకు క్లారిటీగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్తున్నానంటే లైక్ చేయాలి కదా భయ్యా. అదేవిధంగా షేర్ చేయండి, కింద కానీ ఒక కామెంట్ వదిలిపెట్టండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకే, థ్యాంక్ యూ.